నమస్తే. ఎన్నో విషయాలు హెల్త్‌కి సంబంధించి మనం మన మెగా9 హెల్త్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు నాతో పాటు ఉన్నారు డాక్టర్ సయ్యద్ ముస్తఫా అష్రఫ్ గారు. జనరల్ మెడిసిన్ నుంచి సో డిపార్ట్మెంట్‌కి హెడ్‌గా వర్క్ చేస్తున్నారు కేర్ హాస్పిటల్‌లో. ఈరోజు మనకి సీజనల్‌కి సంబంధించి వచ్చిన వ్యాధులు ఏ విధంగా ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే అసలు డయాబెటీస్ వస్తే తగ్గదు అని చాలా నానుడి ఏర్పడింది. భారతదేశం వ్యాప్తంగా నేను చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పాను. నెంబర్ 1 ప్లేస్లో ఉంది డయాబెటీస్. సో దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి. అదేవిధంగా డెంగ్యూ ఫీవర్ వస్తే చాలా భయం వేస్తుంది. సో డెంగ్యూ ఫీవర్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి అనేక విషయాల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్. హలో. సో ఈరోజు మిమ్మల్ని కలవటం చాలా హ్యాపీగా ఉంది ముందు, ఎందుకంటే సీజనల్ వ్యాధులు ముఖ్యంగా జలుబు, ఫ్లూ వచ్చిందంటే ఈ మధ్యకాలంలో తగ్గట్లేదు. ఇంక్లూడింగ్ మీ, ఇప్పుడు నాకు కూడా లైట్గా ఫ్లూ ఉంది. సో ఈ ఫ్లూ అనేది ఇంతకుముందు గతం ఒక 2 years బ్యాక్ ఫ్లూ వస్తే ఒక 1 week 10 daysలో తగ్గి ఇక మళ్ళీ సీజన్ మారినప్పుడు తప్ప వచ్చేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఫ్రీక్వెంట్గా వస్తుంది ఫ్లూ అనేది. కారణం ఏంటంటారు? నా హార్దిక స్వాగతాలు మీకు ఈ ఛానల్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది సీజనల్ ఫ్లూ ఎట్లా ఉంటుందంటే, ప్రతి సంవత్సరం ఈ ఫ్లూ తన జీన్స్ చేంజ్ చేస్తుంది, మ్యూటేషన్ చేస్తుంది. ఆ మ్యూటేషన్ వల్ల ప్రతి సంవత్సరం ఈ ఫ్లూ వేరియంట్ చేంజ్ అవుతుంది. దానివల్ల మామూలు ఫ్లూ రాగానే కూడా అది టైం పడుతుంది. దానికోసం ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సి చాలా ఈజీ అండి. ఓకే, బ్యాక్ టు బేసిక్స్ అంటారు టర్మ్ని. బ్యాక్ టు బేసిక్స్ అంటే కోవిడ్ ఉన్నప్పుడు మీరు ఏమేమి పని చేశారో సేమ్ అదే చేయాలి. ఫస్ట్ థింగ్ హ్యాండ్ శానిటైజేషన్, సెకండ్ థింగ్ ఓవర్ క్రౌడింగ్ అవాయిడ్ చేయాలి, లేకపోతే మాస్క్ వేసుకోవాలా. ఓకే, థర్డ్ థింగ్ ఇంట్లో రాగానే మొత్తం డ్రెస్ చేంజ్ చేసి పక్కన పడేయాలి ఫర్ వాషింగ్. ఓకే, అండ్ క్లీన్ మొత్తం ముఖం ఇంకా మొత్తం చేతులు సబ్బుతో కడుక్కోవాలి. ఇది ఈ మెథడ్స్ చేస్తే ఆల్మోస్ట్ 80% ఛాన్సెస్ ఫ్లూ రావడం కోసం ఆగిపోతాయి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఫ్లూ వస్తే ఇమీడియట్గా ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ సీజన్లో ఫ్లూ వచ్చింది, ఇది చాలా డిఫికల్ట్ వేరియంట్ ఉంది. దీంట్లో పేషెంట్స్కి మెడిసిన్స్ ఇచ్చినా కూడా చాలా టైం పడుతుంది తగ్గడానికి. రైట్. సో ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి, మన దగ్గరికి రండి, వచ్చి ప్రాబ్లం ఏముంది కనుక్కొని ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మీకే మంచిగా ఉంటుంది. దీనికి ప్రివెన్షన్ కోసం కూడా, సేఫ్టీ కోసం కూడా, ఒక షీల్డ్ కోసం కూడా, ఒక డాలం కోవడం లాగా వ్యాక్సినేషన్, సీజనల్ ఫ్లూ వ్యాక్సినేషన్ అంటారు దాన్ని. ఓకే, ఆ సీజనల్ ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకుంటే మొత్తం ఇయర్ మీరు ప్రొటెక్టెడ్ ఉంటారు. మొత్తం ఇయర్ ఇయర్లీ వన్స్ వ్యాక్సినేషన్ ఉంటుంది. ఓకే, అది ప్రతి ఇయర్ వేరియంట్ చేంజ్ అవుతుంది. ఆ వేరియంట్ వ్యాక్సిన్ వస్తుంది. ఆ వేరియంట్ వ్యాక్సిన్ తీసుకుంటే మీరు ఆల్ ఓవర్ ద ఇయర్ ప్రొటెక్టెడ్ ఉంటారు. ఓకే, మీకు ఏమి ఇన్ఫెక్షన్స్ కావు, మీరు సేఫ్ అయిపోతారు. ఓకే, దీనివల్ల దీన్ని కాంప్లికేషన్స్ కూడా చెప్తాను, అంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా చెప్తాను. చెప్పండి. ఒకవేళ ఈ ఫ్లూ సడన్గా కాంప్లికేట్ అయిపోతే న్యూమోనియాకి వెళ్ళిపోతుంది. ఆ న్యూమోనియా చాలా డిఫికల్ట్ అయిపోతుంది ట్రీట్ చేయడం కోసం. స్పెషలీగా ఎల్డర్లీ పీపుల్ కానీ వృద్ధులు కానీ వాళ్ళకి న్యూమోనియా చాలా సీరియస్. న్యూమోనియాకి క్యాప్టెన్ ఆఫ్ డెత్ కూడా అంటారు. అండ్ ఫ్రెండ్ ఆఫ్ ద ఎల్డర్లీ తీసుకొని వెళ్ళిపోతుంది. ఓకే, సో ఫర్ దట్ రీజన్ డేంజర్ జోన్ అన్నట్టు చాలా ప్రికాషియస్. అండ్ చిన్న పిల్లలకి కూడా చాలా ప్రికాషియస్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, స్కూల్లో చాలా మంది పిల్లలు ఉంటారు. సో ట్రాన్స్మిట్ అవుతుంది ఈ వైరస్. అందుకని వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా
వ్యాక్సినేషన్ అవేర్నెస్ కూడా జనాలకు కూడా ఉండాలా. సో దట్ మీరు కూడా ఇంట్లో మీ పిల్లలతో, మీ ఎల్డర్లీ సిటిజన్స్ ఉన్న వాళ్ళతో అన్ని సేఫ్ ఉండొచ్చు. ఈ పథ్యంని చేస్తే, ఈ ఫాలో చేస్తే మీరు ఈ సీజనల్ ఫ్లూస్లో సేఫ్ ఉంటారు. రైట్. సో ఒక విషయం చెప్పండి సార్, చాలా మటుకు ఈ ఫ్లూ ఉన్నప్పుడు కానీ లేదా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ చాలామంది ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఇంట్లో మాట్లాడుతూ ఉంటారు. ఫుడ్కి సంబంధించి ఇవి తినద్దు, అవి తినద్దు, ఇవి తాగాలి, అవి తాగాలి అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ప్రోటీన్ హై రిచ్ ఫుడ్ తినాలి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇజ్ ఇట్ ట్రూ? అసలు ప్రోటీన్కి సంబంధించి మాత్రమే తీసుకోవాలా? ఫ్లూ ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు త్వరగా కంట్రోల్ అవ్వడానికి? ఫ్లూ ఈజ్ వైరల్ ఇన్ఫెక్షన్. వైరస్తో పాటు అయ్యేది ఇన్ఫెక్షన్. ఓకే. దానికి ట్రీట్మెంట్ అయ్యేది యాంటీ ఫ్లూ మెడిసిన్సే. ఓకే. అది అంతవరకు తీసుకోకపోతే ఫ్లూ తగ్గదు. మీ ఏదైనా డైట్ తీసుకోండి, అది పర్వాలేదు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. కానీ మంచి ప్రోటీనేషియస్ డైట్ తీసుకుంటే ఆల్రెడీ మీ బాడీ ఇమ్యూనిటీ బాగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. దాన్ని సపోర్ట్ చేస్తుంది ఫాస్ట్ రికవరీ కోసం. అది కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్లూ వచ్చినప్పుడు చాలా మటుకు ఇంట్లో ఆవిరి పడితే తగ్గిపోతుంది అని సెల్ఫ్ మెడిసిన్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. లైక్ ఇంట్లో ఉన్న పసుపుని వాటర్లో వేసి ఆవిరి పట్టండి అని చెప్తూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి ఎందుకు అని చెప్పేసి మనమే ఒక పారాసెటమాల్, ఒక డోలో ట్యాబ్లెట్ వేసుకొని తగ్గిపోతుంది అని. కొంతమంది ఇంకాస్త ముందుకు వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళేసి ఫ్లూ ఉంది అని చెప్పేసి ట్యాబ్లెట్స్ తీసుకొచ్చుకొని వాడుతూ ఉంటారు వితౌట్ ప్రిస్క్రిప్షన్. మీరేం చెప్తారు? ఎప్పుడైతే మెడికల్ హాల్ డాక్టర్స్ అయిపోయారు చాలా మంది, అవును, చాలా మంది మెడికల్ హాల్ డాక్టర్స్ చెప్తారు వాళ్ళకి. కానీ ఇట్స్ రాంగ్ ప్రాక్టీస్. ఇది చెడ్డ ప్రాక్టీస్. ఇది స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయండి. దీన్ని స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయాలా. ఏదైనా సిమ్టమ్ రాగానే, చిన్న జలుబు కానీ జ్వరం కానీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డాక్టరే మీకు గైడ్ చేస్తారు, ఎవరు చేయరు. లేకపోతే మీరు కాంప్లికేషన్స్కి వెళ్తారు, దాన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్కి వెళ్తారు. రైట్. మీరు ఫస్ట్ మాట్లాడేటప్పుడు 2 years బ్యాక్ ఎలా అయితే మనం అన్నీ పాటించామో కరోనా టైంలో, ఇప్పుడు అలాగే అని ఈ మధ్య కాలంలో మళ్ళీ కరోనా రిపీట్ అవుతుంది అని, కరోనా వస్తుంది అని, కొన్ని ఏరియాస్లో కరోనా కేసెస్ కూడా బయటపడ్డాయని మనం న్యూస్లో వింటూ ఉన్నాం. సో కానీ ఎక్కడా కూడా జనం ఆ భయం ఉన్న ఫీల్ ఎక్కడా కనిపించట్లేదు. ఎవరు పెద్దగా మాస్కులు పెట్టుకోకపోవడం, పెద్దగా అవి పాటించడం. అవేర్నెస్ అయితే ఉంది. కానీ చాలా మంది జనం దీన్ని లైట్ తీసుకుంటున్నారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే హెల్త్ మినిస్ట్రీ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కి ఈ కోవిడ్ వైరస్తో ఏమి డేంజర్ లేదు. వాళ్ళు ఇష్యూ చేశారు. ఓకే. ఆ రిపోర్ట్ వల్ల తర్వాత కూడా చాలా ఎఫెక్ట్ వచ్చింది. అందరూ జనాలు ఫ్రీగా హాయిగా వెళ్తున్నారు. కానీ మనకు తెలీదు ఎక్కడ దాచి ఉందో ఆ వైరస్ ఎఫెక్ట్ ఏంది, ఎవరికి తెలియదు ఇప్పుడు. ఎందుకంటే వేరియంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, ఆ మ్యూటేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, ఆ ఫార్మ్ వైరస్ది చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ వీ హ్యావ్ టు బీ ఆన్ ఫుడ్ స్టెప్స్, బ్యాక్ టు బేసిక్స్. ఏ మెసేజ్ ఇచ్చాను ఆ మెసేజ్ ఫాలో అయితే అది సరిపోతుంది. దట్ ఈజ్ ఆల్. ఈ సీజన్లో వర్షాలు, తొలకరి వానలు అంటారు కదా, ఈ తొలకరి వానల టైంలోనే బాగా కనిపించే కేసెస్ ఏమన్నా ఉన్నాయంటే అవి డెంగ్యూ ఫీవర్. అసలు ఎలా మనం దీన్ని డెంగ్యూ అని నార్మల్ పీపుల్కి, నార్మల్గా ఉన్న వాళ్ళకి డెంగ్యూ వచ్చింది అన్న ఫీల్ ఎప్పుడు కలుగుతుంది? లక్షణాలు ఏ విధంగా ఉంటాయి చెప్పండి. చూడండి, డెంగ్యూ వైరస్కి చాలా సిమ్టమ్స్ ఉంటాయండి. మేజర్ సిమ్టమ్ టెక్స్ట్ బుక్స్లో హెడేక్, సివియర్ హెడేక్. ఎంత విపరీతంగా హెడేక్ ఉంటుందంటే తట్టుకోలేకపోతారు. సెకండ్ థింగ్ ఏముంటుందంటే హై గ్రేడ్ ఫీవర్, 104, 105 ఫీవర్ ఉంటుంది. 101, 102 కూడా ఉండొచ్చు. కానీ దాంతోపాటు నడుము నొప్పి, మోకాలు నొప్పి ఉంటుంది. అది సీరియస్. అది ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ నోటీస్ సైన్ ఉంటుంది.
దాంతోపాటు డిహైడ్రేషన్ ఉంటుంది, బాడీలో వాటర్ ఇన్ ఫార్మ్ ఆఫ్, లేకపోతే వామిటింగ్ ఎక్కువ అయిపోతుంది, లేకపోతే సివియర్ కడుపు నొప్పి అవుతుంది, డైరియా కూడా అవ్వచ్చు, లూజ్ మోషన్ కూడా అవ్వచ్చు. సో ఈ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ప్రస్తుతంగా జనాలు ఎక్కడైనా బయట తిన్నారు, లేకపోతే ఏదైనా దానికొని బయట మెడిసిన్స్ తీసుకుంటారు. కానీ ఇది యాజ్ డేస్ ప్రోగ్రెస్, డేస్ తర్వాత డే, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే సిమ్టమ్స్ అది వర్సన్ అవుతాయి డెంగ్యూ ఉంటే. దాని తర్వాత బాడీలో డిహైడ్రేషన్ క్రియేట్ అవుతాయి. దాని తర్వాత ఉట్టి వాంతిలే ఉంటాయి. వాంతి వచ్చి డిహైడ్రేట్ అయిపోయి బీపీ తగ్గిపోతుంది. ఇంకా కాంప్లికేటెడ్ డెంగ్యూకి వెళ్ళిపోతాడు. ప్లేట్లెట్స్ తక్కువ అయిపోతాయి. దాని తర్వాత ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇవి ఉన్నాయి. బేసికలీ ప్రివెన్షన్ కోసం పథ్యం చేస్తున్న మీ జనాలకి నా స్పెషల్ మెసేజ్ ఏంటంటే, ఇట్లాంటి వర్షాలకి, ఇట్లాంటి సీజన్కి ఇంట్లో కానీ బయట కానీ మీరు ఏం చేయాలో అది చెప్తాను. ఫస్ట్, ఆ వాటర్ ఎక్కడ స్టాగ్నెంట్ ఉండకూడదు, జమ ఉండకూడదు, అది టోటల్గా తీసేయాలి. ఓకే. ఎందుకంటే ఈ డెంగ్యూ వైరస్ మస్కిటో ఫ్రెష్ వాటర్లోనే బ్రీడ్ అవుతుంది. అక్కడే ఎగ్స్ గుడ్లు ఇస్తుంది. దాని తర్వాతనే ఫ్లో అవుతాయి. ఎక్కడైనా వాటర్ స్టాగ్నెంట్ అవ్వకూడదు. సెకండ్ థింగ్, ఇంటి పక్కన ఉన్న చెదారం అది క్లీన్ ఉండాలి. థర్డ్ థింగ్, దోమలతో ప్రొటెక్షన్ ఉన్నదానికి దానికోసం మెడికేటెడ్ ప్రీ కోటెడ్ నెట్స్ వస్తున్నాయి. అది యూస్ చేయొచ్చు. లేకపోతే యాంటీ మాస్కిటో రెప్లెంట్స్ చూసుకోవచ్చు, స్ప్రేస్ చూసుకోవచ్చు, అది చేయొచ్చు. ఈ 3 చేస్తే మీరు టోటల్గా విల్ బి ఫ్రీ. ఇంకా ఈవినింగ్ టైంలో పర్టికులర్గా ఇఫ్ బయటకు ఉన్నప్పుడు సాక్స్ ఇంకా షూస్ వేసుకోండి. సో దట్ మస్కిటో డజంట్ బైట్ యూ. మస్కిటో కరిస్తే కూడా దానికి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే అది బట్టలకి కరుస్తుంది, ఫస్ట్ సెకండ్ సాక్స్కి కరుస్తుంది. అంతవరకు వెళ్ళేటప్పుడు మస్కిటో నాశనం అయిపోతుంది. అంత వైరస్ ట్రాన్స్మిషన్ ఉండదు. డైరెక్ట్ ట్రాన్స్మిషన్ కాదు, డైరెక్ట్ బైట్ కాదు. సో ప్రొటెక్షన్ అయిపోతారు. ఈ పథ్యం చేస్తే మీరు సేఫ్ అయిపోతారు డెంగ్యూకి. కానీ ఈ సిమ్టమ్స్ మీకు ఒకవేళ వస్తే ఇమీడియట్గా ఫిజిషియన్కి కనుక్కోండి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి జనాలు. అండ్ నెక్స్ట్, మీరు డెంగ్యూకి సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు చాలామందికి ఒక అపోహ ఉంది. ఏంటి అంటే, ఒకసారి డెంగ్యూ వచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుందేమో, మెడిసిన్ వాడిన తర్వాత కూడా రిపీట్ అవుతుందేమో అనే ఫీల్ ఉంటుంది. అంటే అది ప్లేట్లెట్స్కి సంబంధించి కాబట్టి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిజంగా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా డెంగ్యూ ఫీవర్ అనేది? ఎస్, మంచి క్వశ్చన్. ఇది చాలా మంచి క్వశ్చన్. చాలామంది అడుగుతారు. డెంగ్యూ ఇన్ఫెక్షన్ వస్తే దెర్ ఈజ్ నో అటాల్ రూల్ ఏం కాదండి మళ్ళీ డెంగ్యూ కాదు. డెంగ్యూ రిపీట్ అవ్వచ్చు. ఇది చాలామందికి అయింది, చాలామందికి ట్రీట్ చేసినాం, అది అవుతుంది. సో నో వన్ ఈజ్ ఇమ్యూన్ టు డెంగ్యూ. ఎందుకంటే ఈ వైరస్కి వ్యాక్సిన్ డెవలప్ అవుతుంది. ప్రస్తుతంగా phase 3 ట్రయల్స్లో ఉంది. phase 4 ట్రయల్స్ వచ్చినాక, ఒకవేళ అప్రూవల్ దొరికినాక మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకా ఆ వ్యాక్సిన్ అప్రూవ్ అయినాక ఆ వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది. అంది రైట్. డెంగ్యూ కూడా వ్యాక్సిన్ ఉందా సార్? ఉంది. ఇప్పుడు ఇట్ ఈస్ ఇన్ phase 3 ట్రయల్. యాక్చువల్లీ 4 ట్రయల్స్ ఉంటాయి, 4 లెవెల్స్ ఉంటాయి. దాన్ని ఇంకా ఈ వ్యాక్సిన్ పాస్ అవ్వాలి సేఫ్గా. ఎందుకంటే జనాలకి ఇస్తున్నారు కదా. సో సేఫ్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ. సో ఇండియన్ గవర్నమెంట్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. phase 3 ట్రయల్స్లో ఉంది, సక్సెస్ఫుల్ ఉంది. phase 4లో వస్తుంది. ఆ phase 4 క్లియర్ అవ్వగానే మార్కెట్లో వస్తుంది. అప్పుడు అందరూ జనాలు తీసుకోవచ్చు. ఓకే. సో డెంగ్యూ కన్నా కూడా చాలామంది భయపడేది వైరల్ ఫీవర్కి సంబంధించి. సేమ్ వైరల్ ఫీవర్ కూడా నాకు తెలిసి ఇంట్లో అందరికీ వస్తూ ఉంటుంది కాబట్టి, సేమ్ ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, హై టెంపరేచర్ రావడం, చాలా వీక్నెస్గా అనిపించడం, ఒక్కొక్కసారి వామిటింగ్స్ అవ్వడం,
ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి వైరల్ ఫీవర్లో కూడా. సో వైరల్ ఫీవర్కి కూడా చాలామంది ఒక డోలో వేసుకొని ఒక 3 days వెయిట్ చేద్దాము, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్దామా అనుకుంటూ ఉంటారు. నార్మల్గా వినపడే మాట అది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను నా ప్రాక్టీస్లో చూశాను. పేషెంట్, ఎందుకంటే ఇది గూగుల్ టైం కాబట్టి అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ డే ఫీవర్ రాగానే ఇమీడియట్లీ అన్ని టెస్టులు చేసి ఫీవర్ వచ్చింది డాక్టర్ కొంచెం చూడండి అంటారు. లేకపోతే మీరు చెప్పినట్లుగా 3 days డోలో వేసుకుని దాని తర్వాత వెళ్దాం. ఇది రాంగ్ ప్రాక్టీస్ అండి. ఎందుకంటే డెంగ్యూ వైరస్ బ్లడ్లో పాజిటివ్ రావడం 4 to 5 days తర్వాత, అవునా, అప్పుడే పాజిటివ్ వస్తుంది. ఓకే ఓకే. అంతవరకు నెగటివ్ వస్తుంది. డెంగ్యూ నెగిటివ్ వచ్చింది ఏం లేదు కదా, డాక్టర్ ఫీవర్ ఉంది మాత్రలు రాయండి అంతే. కానీ 4 to 5 days తర్వాత నేను నా పేషెంట్స్కి చెప్తాను, 4 to 5 days తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేయించుకోండి, మీ ప్లేట్లెట్స్ రిపీట్ చేయించుకోండి, దాని తర్వాత డిసైడ్ చేద్దాం మీ ట్రీట్మెంట్. ఓకే. సో ప్లేట్లెట్స్ విషయానికి వస్తే డెంగ్యూలో చాలా వరకు తగ్గిపోయిన తర్వాత, ప్లేట్లెట్స్ కంప్లీట్గా పడిపోయిన తర్వాత వేరే వాళ్ళవి తీసుకొని ఎక్కించడం అనేది చూస్తూ ఉంటాం నార్మల్గా. సో వేరే వాళ్ళకి ఉన్న ఏదైనా వ్యాధులు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు లైక్ షుగర్ లాంటివి కానీ, లైక్ వాళ్ళకి ఏదన్నా వాళ్ళ బాడీలో వేరే వ్యాధులు ఉంటే అవి ఈ పేషెంట్కి వచ్చే అవకాశం ఉందంటారా? లేదు లేదు, అట్లాంటి ఏం లేదు. ఎందుకంటే ఈ ప్లేట్లెట్స్ ఎస్డిపి ఈ ప్లేట్లెట్ ఉంటుంది కదా, అది పేషెంట్స్కి తక్కువ ప్లేట్లెట్ ఉన్న వాళ్ళకి ఇచ్చేది ప్లేట్లెట్స్. వాళ్ళకి ఈ ప్లేట్లెట్ ప్రాసెస్ ఫిల్టరేషన్, ఇంకా ప్యూరిఫికేషన్, ఇంకా అన్నీ చేసి ప్రాసెస్ మెషిన్స్, చాలా వెరీ హైఫై మెషిన్ వచ్చారండి. ఇవి అన్నీ క్లీన్స్ చేస్తాయి. అది ప్లేట్లెట్ ఇచ్చినాక ఏమీ కాదు. దేర్ ఇస్ నో రిస్క్ ఆఫ్ ఎనీ డిసీజ్, ఏ రిస్క్ ఉండదు. సో కమ్ టు డయాబెటీస్. సో ఈ డయాబెటీస్ అనేది ప్రతి ఇంట్లో కూడా కామన్ థింగ్ అయిపోయింది. మనం ఇంట్లో భోజనం టిఫిన్ ఎలా చేస్తామో ఇంట్లో ఒకళ్ళకి డయాబెటీస్ అనేది ఉండటం అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే చాలా చిన్నపిల్లలకు కూడా డయాబెటీస్ వస్తూ ఉంది. డయాబెటీస్ ఇంతకుముందు మనం ఒక 10 years బ్యాక్ చూస్తే ఒక సర్టన్ ఏజ్ వాళ్ళకి మాత్రమే డయాబెటీస్ కనపడేది. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ వస్తుంది. మెయిన్ అసలు దీనికి రీజన్ ఏంటంటారు? డయాబెటీస్ రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లో వస్తుంది. ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే మన జీవితం ఎట్లా, మార్నింగ్ ఎట్లా లేస్తాం, బ్రేక్ఫాస్ట్ ఏంటి తీసుకుంటాం, ఎక్సర్సైజ్ ఎంత చేసుకుంటాం, మళ్ళీ నిద్ర ఎంత ఉంటుంది, మళ్ళీ పథ్యం ఎట్లా ఉంటుంది, ఏమేమి చేస్తున్నాం, వెయిట్ గెయిన్ అవుతుందా, స్ట్రెస్ ప్యాటర్న్, ఇంకా అన్నీ చూసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అ సింగిల్ ఒక్క కాజ్ కాదు, ఆల్మోస్ట్ 10 causes ఉన్నాయి. ఓకే. దానికి చూడడం 10 కారణాలు ఉంటే మనకి డయాబెటీస్ 10 కారణాలు ఉంటాయి లోపల ఆల్రెడీ, విచ్ ఆర్ బిల్డింగ్ అప్ ఇన్ న్యూ జనరేషన్, యంగ్ పీపుల్ కానీ, మిడిల్ ఏజ్ కానీ, ఎల్డర్లీ కానీ, అందరికీ ఒక సేమ్ థింగ్. మొబైల్ ఫోన్స్, రాత్రి పూట చాలా ఫోన్స్ చూడడం, బ్రౌజింగ్ చేయడం, మళ్ళీ పొద్దున 4 o'clock పండుకోవడం, మళ్ళీ దేరంగా లేచి పని చేయడం, అది దానివల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. అది ఎందుకంటే రాత్రి పూట ఇన్సులిన్ చాలా లో లెవెల్స్లో ఉంటుంది. అప్పుడు మీరు ఫోన్ చూస్తున్నారు, ఏదో ఒకటి పని చేస్తున్నారు కాబట్టి అప్పుడు మీరు ఏదైనా తింటారు, ఏదైనా చూస్తారు, అప్పుడు ఇన్సులిన్ ఉండదు. బాడీకి అవైలబుల్ ఇన్సులిన్ దీనికి కాంటాక్ట్ చేయడం కోసం. అది సెకండ్ థింగ్. రాత్రి బాడీకి స్ట్రెస్ హార్మోన్స్ తక్కువ ఉంటాయి. ఆ ప్యాటర్న్లో బాడీకి రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్ట్ లేకపోతే ఈ అన్ని ప్యాటర్న్స్ కల్పించి ఒకవేళ వచ్చి ఫైనల్గా డయాబెటీస్కి వచ్చేస్తుంది. ఓకే. సో మీరు ఒక కొత్త పాయింట్ చెప్పారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్. మామూలుగా ఈ మధ్య కాలంలో మన గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత షిఫ్ట్స్ అనేవి కామన్ అయిపోయాయి.
నైట్ షిఫ్ట్స్ చేయటం, నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ వర్క్ చేస్తారు. మార్నింగ్ అవర్స్ నైట్ పడుకున్నంతసేపు మార్నింగ్ పడుకోలేరు కామన్గా. సో అలాంటి వాళ్ళకి కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చింది, చాలా ఉంది. వాళ్ళకి కూడా చాలా మందికి ఆల్మోస్ట్ 40-50% జనాలకి డయాబెటీస్ వచ్చింది, యంగ్స్టర్స్కి. ఈ షిఫ్ట్ వర్క్ మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇది నీడ్ ఆఫ్ ద అవర్, ఇది సేమ్. ఎందుకంటే చాలామంది నా పేషెంట్ ఇట్లాంటి వాళ్ళు వస్తారు. అప్పుడు ఏం చేయాలి సార్, అది రాత్రి నైట్ షిఫ్ట్ ఉంటుంది, నేనేం చేయాలి? నేనేం చెప్తాను, మీరు పని చేయండి. చేసినప్పుడు ఏమి తినకండి ఎక్సెప్ట్ వెజిటేబుల్ సాలెడ్స్. ఓకే, వెజిటేబుల్ సాలెడ్స్ అంతే. కడుపు నిండిపోయింది చాలు. ఓకే, ఏం తీసుకున్నారు, లో క్యాలరీ డైట్. కానీ పని చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ పడుకుంటారు కదా, లేచాక మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. ఓకే, దీంట్లో మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవాలా, ఫ్యాట్స్ ఇంకా షుగర్స్ అవాయిడ్ చేయాలా. ఇంకా ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ ఉన్నదానికి వర్కౌట్ ఎక్కువ ఉండాలా, బాడీలో యాక్టివిటీ చాలా ఎక్కువ ఉండాలా, యాక్టివ్ ఉండాలా. ఇవి అన్నీ చూస్తే ప్రాపర్ మెడిసిన్ తీసుకోవడం, ఇది కాదు ఇది ఎక్స్పెన్సివ్, ఇది తక్కువ ఉంది, ఇది అది ఉంది, డాక్టర్ ఇట్లా రాశారు. డాక్టర్ డోస్ ప్రకారంగా పేషెంట్ ప్రకారంగా చూసి మొత్తం రాసిస్తారు. ఈ మెడిసిన్ ఫాలో అయితే చాలామందికి నేను డయాబెటీస్ ఫ్రీ చేశాను. దే ఆర్ ఫ్రీ ఆఫ్ డయాబెటీస్ నౌ. ఎస్, there is a chance in type 2 diabetes that ఒక పేషెంట్ డయాబెటీస్ రివర్సల్కి రావచ్చు, అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో మీరు అన్నట్టుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక భయం ఉంటుంది, వస్తే లైఫ్ టైం మెడిసిన్ వాడాల్సి. లైఫ్ టైం లేదు, ప్రొవైడెడ్ డాక్టర్ మాట వినాల. డాక్టర్ ఏం చెప్తున్నాడు అది వినాల. అది వింటే టోటల్ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. మీ మొత్తం డే మార్నింగ్ రాత్రి వరకు ఎలా నడుస్తుంది, దాంట్లో చేంజెస్ ఏమేమి చేయాలో అవి అన్నీ చూసి మీరు పథ్యం చేస్తే దెన్ ఒక ఛాన్సెస్ ఉంటాయి. స్లోగా ఒక టైం వస్తుంది, అప్పుడు మీరు మెడిసిన్స్ ఫ్రీ అయిపోతారు. అవి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. ఈ డయాబెటీస్కి సంబంధించి చాలామందికి ఇంకొక ఏంటి అంటే బాగా ఎక్కువ ఓబీస్ ఉన్నా కూడా డయాబెటీస్ వస్తుంది అని చాలామంది డాక్టర్స్ ఈ విషయం చెప్తారు. ఓబీస్కి కూడా ఒక రకంగా నిద్రలేమి, నైట్ ఎక్కువసేపు పడుకోకపోవడం వల్ల కూడా లావ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి డయాబెటీస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఓబీస్ ఉన్న వాళ్ళకి కూడా డయాబెటీస్ని ఓవర్కమ్ చేయొచ్చు అంటారా? చూడండి, ఒబీస్ డయాబెటిక్ వాళ్ళకి డయాబెటీస్ మేనేజ్మెంట్ చాలా కష్టం. వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ పని చేయదు. వాళ్ళకి ట్రీట్మెంట్స్ చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు యాంటీ ఒబిసిటీ అని ఒబీస్ ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గడం కోసం చాలా మంచి మెడిసిన్స్ వచ్చినాయి, విచ్ ఆర్ అప్రూవ్డ్ బై US. నౌ దే హ్యావ్ గ్రాంటెడ్ దట్ పర్మిషన్. ఇట్ ఈస్ ఫర్ వెయిట్ లాస్ గురించి టాబ్లెట్స్ కూడా వచ్చినాయి, ఇంజెక్షన్స్ కూడా వచ్చినాయి. ఓకే, ఇవి 16 వీక్స్లో మీ బాడీ 20% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గిపోతుంది. 20% అంటే చాలా పెద్ద. చాలామంది నా పేషెంట్స్ ఉన్న వాళ్ళకి నేను ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ముందర ఇన్సులిన్ల పైన ఉండే, ఎప్పుడు టాబ్లెట్స్ పైన ఉన్నారు విత్ మినిమల్ టాబ్లెట్స్. ఓకే, సో ఇది చాలా బ్రైట్ ఛాన్స్ ఒబీస్ డయాబెటిక్ పేషెంట్స్కి. రైట్. ఫీవర్ విషయానికి వస్తే చాలా వరకు సీజనల్ ఫీవర్స్లో టైఫాయిడ్ కూడా చాలా భయపెడుతూ ఉంటుంది. టైఫాయిడ్ వచ్చినప్పుడు హెయిర్ లాస్ అవ్వటం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం హై టెంపరేచర్ మీద. సో ఇలా టైఫాయిడ్ చిన్నపిల్లలకి ఎక్కువగా రావటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం, పెద్దవాళ్ళకన్నా కూడా. ఎలా ఉంటుంది టైఫాయిడ్ సిమ్టమ్స్, ఎలా ఉంటాయి, దాన్ని ఎలా ఓవర్కమ్? టైఫాయిడ్ ఇన్ పాత ఒక 10-20 ఇయర్స్ 30 ఇయర్స్ ముందర చాలా డేంజరస్ డిసీజ్ ఉండే. కానీ ఎప్పుడు మంచి యాంటీబయాటిక్స్ వచ్చినాక ట్రీట్మెంట్ ఈజీగా అయిపోయింది. కానీ స్టిల్ టైఫాయిడ్ వచ్చినాక మొత్తం క్యూర్ అయినాక ఒక పేషెంట్కి అంత పవర్ ఉండదు, నీరసంగా ఉంటుంది.
ఇది టైఫాయిడ్ యాక్చువల్లీ ఫుడ్ బార్న్ ఇన్ఫెక్షన్ అండి, ఫుడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్. అది ఫీకో ఓరల్ రూట్ అంటారు. ఓకే. ఫీకో ఓరల్ రూట్ అంటే మీకు బయట వెళ్ళారు, పానీపూరి తింటారు, పానీపూరి ఇచ్చినవాడు టాయిలెట్కి వెళ్తారు, అట్లనే వచ్చేస్తాడు, ఆ చేతిలో మీకు ఇచ్చేస్తాడు. ఓకే. ఇది జోక్ లాగానే చెప్తున్నాను, ఇది నిజంగానే జరిగేది. ఓకే. దానివల్ల స్ప్రెడ్ అవుతుంది. ఆ టైఫాయిడ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కోర్స్ తీసుకోవాలి. జనాలు ఒక 5 days కోర్స్ తీసుకొని ఏదైనా కోర్స్ తీసుకొని సరిపోతుందని కాదు, దానికోసం 15 days కోర్స్ ఉందండి టైఫాయిడ్కి. 15 days కంప్లీట్ కోర్స్ అవ్వాలి. ఓకే. అది కోర్స్ చేస్తే కూడా అయినాక ఇరాడికేషన్ అవుతుంది. ఇరాడికేషన్ అయినాక దాని తర్వాత అప్పుడు ఫ్రీ అవుతారు. దాని తర్వాత హై ప్రోటీన్ డైట్ తీసుకొని మంచి తిని ఫుడ్స్ తిని, పాలు కానీ అన్నీ కానీ, పథ్యం ఏమి ఉండదు దాంట్లో. ఓకే. రికవరీలో ఆ రికవరీ హెల్ప్ చేస్తుంది. రైట్. కమ్ టు ఇన్ఫెక్షన్స్ సార్. మనకి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఫీవర్ రావటం చూస్తూ ఉంటాం, యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఫీవర్ రావటం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అసలు ఎందుకు వస్తాయి, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది ఒకరికి, రావడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి, దానికి సంబంధించి చెప్పండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్త ఇన్ఫెక్షన్స్కి చెప్తాను. ఇది ఇమ్యూనిటీ వల్ల ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ టోటలీ ఇమ్యూన్ బేస్డ్. పర్టికులర్లీ డయాబెటిక్స్, ఎల్డర్లీ ఇండివిజువల్స్, వాళ్ళకి మామూలు జనాలతో ఒక 40-50% ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ కానీ అది బాడీలో ఎంటర్ అయిందనుకోండి, అది ఇన్ఫెక్షన్ షేప్ తీసుకోవచ్చు, అది న్యూమోనియా షేప్లో ఇన్ఫెక్షన్ తీసుకోవచ్చు, అది యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు, అది ఏదైనా ఇన్ఫెక్షన్ కూడా బాడీలో రావచ్చు. ఆ ఇన్ఫెక్షన్ రాగానే దానికి సెప్సిస్ అంటారు. ఆ ఇన్ఫెక్షన్ కొంచెం సీరియస్గా పోతుంది. దానికి అడ్మిట్ అయ్యి యాంటీబయాటిక్స్ తీసుకొని దాన్ని మొత్తం కంప్లీట్ క్యూర్ చేసుకొని వెళ్ళిపోవాలి. సెకండ్ థింగ్, యూరినరీ ఇన్ఫెక్షన్ కామన్గా ఎందుకు వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరిన్ స్టాప్ చేయడం. ఎందుకంటే యూరిన్ వస్తే చాలామందికి అవాయిడ్ చేస్తారు, స్టాప్ చేసి ఉంటారు, క్లియర్ చేసుకోరు. అది మంచి హైజీన్ అంటే క్లీనింగ్ మంచిగా ఉండదు. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, ఎక్కువ వాటర్ తీసుకోవాలి. డైలీ 3 to 4 liters ఆఫ్ వాటర్, 3-4 లీటర్ తాగాల ఏదైనా కానీ. ఇంకా టైం వస్తే ఇమీడియట్గా యూరినేషన్ చేయాలి, మూత్రంకి వెళ్ళాలి. రైట్. దీంతో ఈ ప్రివెంటివ్ మెజర్స్తో మీరు ప్రొటెక్ట్ అయిపోతారు యూరిన్ ఇన్ఫెక్షన్. అది. ఓకే. సో చాలామంది ఈ మధ్య కాలంలో ఈ జనరేషను ఫుడ్ విషయానికి వస్తే అవుట్ సైడ్ దాన్ని ఎక్కువగా లైక్ చేయటం, ముఖ్యంగా అంటే మనం ఒక కంపెనీని రాంగ్ మాట్లాడటం అని కాదు, కానీ ఒక స్విగ్గీ, జొమాటో ఇవి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇంట్లో వంట చేసే వాళ్ళు తగ్గిపోయారు, బయట ఫుడ్ని తినటం ఎక్కువైపోయారు. సో దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి అంటారా? అండ్ అలాంటి ఫుడ్ తిన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్ఫార్చునేట్లీ కంపల్సరీ ఇప్పుడు బయటికి వెళ్ళాం, తినాల్సిన పరిస్థితి వచ్చింది. సో అలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చూడండి, ఇది ఫుడ్ మీదైనా ఏదైనా ఎక్కడైనా ఆర్డర్ చేస్తారు, మీకు తెలియదు ఏం క్వాలిటీ యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళ రిపోర్ట్ చెప్తున్నాను, 80% to 90% ఆఫ్ హైదరాబాద్ రెస్టారెంట్స్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఈటింగ్. ఓకే. మీరు రెస్టారెంట్ ఇంకా ఆర్డర్ చేస్తారు, ఏ రెస్టారెంట్ అయినా వాడి ఎట్లా కుక్ చేస్తాడు, రైట్, నిన్నది ఉన్నది ఫుడ్ ఇస్తాడా, లేకపోతే ఇవాళ తయారు చేసిన ఇస్తాడా, లేకపోతే చెడిపోయిన ఇస్తారా, ఏ క్వాలిటీగా ఇస్తాడు, దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంది లేదా మనకేం తెలీదు. అది రాగానే మంచిగా ఉంది తినేస్తారు. దాని తర్వాత ఇవి చాలా బాడీకి హామ్ చేస్తాయి. ఎట్లా? ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆయిల్స్ ఒకవేళ స్టోర్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ రీయూజ్ చేశారు నూనె, అది ఇన్ఫెక్షన్స్ కెమికల్ రియాక్షన్స్కి వెళ్ళి అది చెడిపోతాయి. అది మళ్ళీ యూస్ చేస్తే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తప్పకుండా వస్తుంది. ఓకే. అది ఒక కారణం వచ్చేస్తుంది.
ఇంకా దాంతోపాటు వచ్చేది ఇన్ఫెక్షన్స్. జనాలకి ఇన్ఫెక్షన్ వస్తాయి, చాలామందికి వస్తాయి. చాలామందికి పేషెంట్ వస్తే బయట ఎక్కడ తిన్నారంటే కాదు సార్, అది నేను అడుగుతాను, అది కాదు బయట ఇంకా ఇంట్లో తీసుకొచ్చారా అని అడుగుతాను. దాని తర్వాత చెప్తారు అవును సార్ తిన్నారు, ఇన్ఫెక్షన్ వచ్చింది తీసుకోండి. సో దట్ ఈస్ ద థింగ్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ఇళ్లల్లో ఇంక్లూడింగ్ మా ఇంట్లో కూడా ఈ సమస్య ఏంటి అంటే మామూలుగా కుక్ చేసుకొని తిన్నది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నది కూడా తినద్దు అని చాలామంది మాట్లాడుతున్నారు. అది ఈ మధ్యకాలంలో కొంచెం ఫేమ్ అవుతూ ఉంది. రిఫ్రిజిరేటర్స్ వచ్చిన కొత్తలో స్టోర్ చేసుకోవచ్చు, హ్యాపీగా దాన్ని వేడి చేసుకొని తినొచ్చు, ఏం కాదు అని అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. దేన్ని నమ్మాలి అనేది చాలామంది మాట్లాడుతున్నారు. మీరు ఏం చెప్తారు దానికి సంబంధించి? వాట్ ఎవర్ ఏదైనా ఫుడ్, ఏదైనా వంట ఇంట్లో చేస్తారు, దట్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే దట్ ఈస్ కుక్డ్, అది ప్రాపర్గా కుక్ అవుతుంది, ఇంట్లో క్లీన్ ఫ్రెష్ ఉంటుంది. ఇంకా రెఫ్రిజిరేటర్ స్టోరేజ్ చేసినది వాల్యూస్ పర్టికులర్గా నేను చెప్తాను. ఫస్ట్ ప్రోటీన్ నాన్ వెజ్ అనుకోండి, మాంసం ఉంది, అది ఉంటుంది, దానికి ఏం కాదు. దానికి హాఫ్ లైఫ్ మీరు ఒక వీక్ పెట్టుకోవచ్చు, దానికి ఏం కాదు. మళ్ళీ కూరగాయలు అవి 2-3 days, దట్స్ ఆల్ లైఫ్. పారేయాల. ఇంకా పెరుగు ఫ్రెష్ ఉండాలా, డైలీ ఫ్రెష్ ఉండాలి. ఓకే. సెకండ్ డే ఉంటే తీయాలా, ఇమీడియట్గా తీసేయాల. మిగతా వాళ్ళని నిన్న రాత్రిది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ తీసి తింటున్నాం, అది మార్నింగ్ వరకే. మధ్యాహ్నం వరకు తింటే అది డిసీజ్. ఓకే. సో ఫ్రెష్ ఫుడ్ తయారు చేసి ఫ్రెష్ ఫుడ్ తినండి, మీకే హెల్దీ. మీకు బిర్యానీ తినాలనుకుంటున్నారు, అది పడింది ఇష్టపడండి అనుకోండి, అది అన్ని సామగ్రాలు ఇంటికి తీసుకురండి, ఇంట్లో తయారు చేయండి, ఇంట్లో తయారు చేసుకొని తినాలి. ఇంటి వంట ఒకటి చెప్పండి, బిర్యానీ రోజు తిన్నా కూడా వెయిట్ లాస్ అవుతారని ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ వస్తూ ఉన్నాయి. దీనికి మీరేం చెప్తారు? చూడండి, ఫేస్బుక్ కానీ ఇంకా యూట్యూబ్ కానీ ఇంకా ఇన్స్టాగ్రామ్ కానీ చాలామంది ఫేక్ అని ఇంకా ఫ్రాడ్ రకంగా లెస్ నాలెడ్జ్ కారణం వల్ల ఇది చెప్తారు, కానీ ఇది రాంగ్. బిర్యానీ ఇది ఒక పార్టీ ఫుడ్ అండి, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా అది అప్పుడు తింటారు. కానీ డైలీ బిర్యానీ తినడం అది కూడా లివర్కి ఎఫెక్ట్ చేస్తుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది దానివల్ల. సో అవాయిడ్ చేయాలా. ప్రోటీన్స్తో ఏం కాదు, మీరు ఎక్కువ ప్రోటీన్ తీసుకోండి ఇన్ అ ఫార్మ్ ఆఫ్ సాలడ్ కానీ, లేకపోతే గ్రిల్ చికెన్ కానీ, గ్రిల్ కానీ అది తినొచ్చు, దాంతో ఏం కాదు, దాంతో ఏమీ లేదు. డయాబెటీస్ పేషెంట్కి ఏం కూడా కాదు, దాంతో షుగర్ తక్కువ అవుతుంది. షుగర్స్ అవాయిడ్ చేయాలి. షుగర్స్ ఏ రకంగా కానీ, ఎనర్జీ డ్రింక్స్ కానీ, టీస్ కానీ, షుగర్ రిచ్ ఫుడ్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఇవన్నీ టోటల్గా పిల్లల్ని ఇంకా స్టార్ట్ చేసి పెద్దవాళ్ళకి అందరూ అవాయిడ్ స్టాప్ షుగర్. ఎందుకంటే దాంట్లో సల్ఫర్ ఉంటుంది. ఎప్పుడు మార్కెట్లో సల్ఫర్ ఫ్రీ షుగర్ వస్తుంది, దట్ ఈస్ హెల్ప్ఫుల్. కానీ మీరు చాలామంది చెప్తారు బియ్యం మనం తింటారు కదా, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వీట్ గుందుం అది కూడా దానివల్ల కూడా షుగర్ ఎక్కువ అవుతుంది. చెప్తాం దేనివల్ల. ఇది హైబ్రిడ్ రైస్, ఇది హైబ్రిడ్ వీట్, దీనిలో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంది. న్యాచురల్ చేసేది వితౌట్ హైబ్రిడ్ టెక్నాలజీ, వితౌట్ అవి అన్నీ న్యాచురల్గా చేసేది, దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, దాంట్లో అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. అందుకని మీరు విలేజెస్కి వెళ్ళండి, అన్నీ తింటారు, వాళ్ళకి ఏం కాదు, మంచిగా ఉంటారు, హాయిగా ఉంటారు. ఎందుకని వాళ్ళ న్యాచురల్ తింటారు, హైబ్రిడ్ తినరండి. హైబ్రిడ్ చేసిన వాళ్ళకి హైబ్రిడ్ ఎందుకు తయారు చేస్తారు? బల్క్ కావాలా, తొందరగా కావాలా, అందుకని ఇది మార్కెట్లో హైబ్రిడ్ అయిపోయింది, వచ్చేసింది. ఆ హైబ్రిడ్ తిన్నాక మీకు దొరికేది ఏంటి? కార్బోహైడ్రేట్స్. దాంట్లో ప్రోటీన్స్ ఏం దొరకవు, దాంట్లో ఏం న్యూట్రిషన్స్ ఉన్నాయి దొరకవు, ఏమి దొరకవు. అది ఇంకా కారణం వస్తుంది ఎక్కువ షుగర్స్ కోసం. అందుకని చెప్తారు
చాలామంది పేషెంట్స్కి రైస్ మానేయండి, ఇది మానేయండి, ఇది చేయండి, అది చేయండి అని దానికోసం. ఓకే. సో ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్. అష్రఫ్ సార్ అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? డే ఎలా బిగిన్ అవుతుంది మీకు? చూడండి, ఐ ఈట్ వెరీ లెస్. ద త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. అన్ని జనాలకి చెప్తున్నాను స్పెషల్ మెసేజ్. లెస్ టాక్, లెస్ స్లీప్ అండ్ లెస్ టాక్. ఇవి త్రీ మెసేజెస్. ఈ పెట్టుకుంటే మీ లైఫ్ ఆల్వేస్ హ్యాపీ. సో లెస్ ఈట్, లెస్ స్లీప్, లెస్ టాక్. ఓకే. ఈ 3 థింగ్స్ మీ లైఫ్లో వచ్చేసారనుకోండి, సక్సెస్ఫుల్ అయిపోతారు. ఎందుకంటే ఏమి 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 వ్యాధి రాదు. లెస్ స్లీప్ అంటే జస్ట్ 6 hours ఈజ్ ఇనఫ్. లెస్ టాక్, బ్రెయిన్ కామ్. ఓకే. ఇవన్నీ ఉన్నాయి. అండ్ లెస్ ఈటింగ్ ఇంకా మీ బాడీకి ఎనర్జీ ఇస్తుంది. ఎందుకంటే బాడీలో కూడా ఉంటాయి కదా చాలామంది ఇంగ్రీడియంట్, న్యూట్రియంట్స్, అవి అన్ని పనికి వస్తాయి, అన్ని ప్రొడక్షన్ అవుతుంది. ఈ 3 ఫాలో అయితే మీ లైఫ్ సక్సెస్ఫుల్ అండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మెగా9 హెల్త్లో ఈరోజు ఈ వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళకి పానీపూరి తినాలంటే భయం వేస్తుంది 100%. ఇక ఫుడ్ విషయానికి వస్తే మీరు బయట నుంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా ఆలోచిస్తారు. అందుకని వీడియోని కంప్లీట్గా చూడండి. మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉన్నా, ఇంకా సార్ని మీరు మీట్ అవ్వాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.